కరోనా జనజీవనాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. అన్ని రంగాల్లో పెనుమార్పులు సంభవించినట్లే ఇంటి రెంట్ల పెరుగుదల విషయంలో కూడా చాలా మార్పులొచ్చాయి. భాగ్యనగరం అంటే అన్ని వర్గాల ప్రజలకు నివాస యోగ్యంగా ఉంటోన్న మహానగరం. ఇంటి అద్దెలు కూడా బడ్జెట్లో ఉంటాయి. అందుకే వేలాది మంది ఉద్యోగాలకు, కూలి పనులకు, చదువులకు హైదరాబాద్ బాట పడుతూ ఉంటారు. అయితే ఇదంతా ఇప్పుడు గతం కాబోతోంది. అవును, మీరు విన్నది నిజం. బడ్జెట్లో ఇల్లు దొరకాలంటే చుక్కలు కనిపిస్తాయి. ఒకప్పుడు బ్యాచిలర్స్ కోసమే పెంట్ హౌస్లు కట్టేవారు. అయితే ఆ కల్చర్ స్థానంలో హాస్టల్స్ ఎప్పుడో వచ్చేశాయి. అక్కడ కనీసం 5,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు లేనిదే మంచి భోజనం పెట్టే పరిస్థితి కూడా లేదు. బయట రూమ్ లో ఉండాలంటే పెరిగిన రెంట్లతో తలకు మించిన భారమే. ఈ క్రమంలో బ్యాచిలర్స్ పరిస్థితి మరింత అధ్వానంగా మారుతోంది. స్టూడెంట్స్ కు ఇంటి నుంచి పంపే డబ్బులో సగం అద్దెకు పోతూ ఉంటే మిగిలిన డబ్బుతో నెలంతా సర్దుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇక చిరుద్యోగుల విషయానికొస్తే జీతాల్లో సగం రెంట్లు కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. దీంతో బతుకు భారమైపోతోంది. ఈ పరిస్థితి కోవిడ్ పాండమిక్ తరువాత మరింత ఎక్కువైంది. కరోనా తరువాత హైదరాబాద్ లో 20 నుంచి 30% ఇంటి అద్దెలు పెరిగిన మాట వాస్తవం. ఇంజనీరింగ్ కాలేజీలు, కోచింగ్ సెంటర్స్ ఉన్న అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, విద్యానగర్, అంబర్పేట్, మాణిక్యేశ్వర్ బస్తీ, సికింద్రాబాద్, అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, కొత్తపేట, ఎల్బీ నగర్, ఉప్పల్, యూసఫ్గూడ, ఖైరతాబాద్ ప్రాంతాల్లో అద్దె ఇళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతాల్లో అనుకున్న బడ్జెట్లో సింగిల్ రూమ్ చాలా సులభంగా లభించేది. బ్యాచిలర్ రూమ్స్ కూడా దొరకని పరిస్థితి ఇప్పుడు నెలకొంది. వాటి స్థానంలో 1 BHK, 2 BHKలు నిర్మిస్తూ భారీగా అద్దెలు వసూలు చేస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి 1 BHK ఇళ్లకు 8,000 నుంచి 15,000 మధ్య, 2 BHK ఇళ్లకు 12,000 నుంచి 25,000 వరకు అద్దెలున్నాయి. దీంతో 10 నుంచి 15 ఏళ్ల క్రితం నిర్మించిన భవనాల్లోని సింగిల్ రూమ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. సింగిల్ రూమ్లకు అద్దెతో పాటు విద్యుత్ బిల్లు, నల్లా బిల్లు కలిపి 6,500 నుంచి 7,500 వరకు చెల్లించాల్సి వస్తోంది. తీరా ఏవో తిప్పలు పడి ఇల్లు దొరికితే ఇంటి ఓనర్స్ పెట్టే రకరకాల కండిషన్స్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సింగిల్ రూమ్ అయితే ఇద్దరే ఉండాలి, ముగ్గురు ఉండాలనుకుంటే 1,000 ఎక్స్ట్రా పే చేయాలి, కొత్త వారెవరూ ఇంటికి రావద్దు, రాత్రి 9 అయితే లైట్లు ఆర్పేయాలి, వాటర్ ను లిమిట్ గా వాడాలంటూ చాలా కండిషన్స్ పెడుతున్నారు. ఇక పార్కింగ్ సమస్యలు అందరికీ తెలిసిందే. మన వెహికల్స్ మన ఇంటి ముందు పార్కు చేయొద్దని చెప్పడంతో వాటికి కూడా రక్షణ కరువవుతున్న పరిస్థితి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భాగ్యనగరం ఇంటి రెంట్ల భారం భరించలేక వేరే ప్రాంతాల్లో ఉద్యోగాలు చూసుకునే అవకాశం కూడా ఉందని కొంతమంది నిరుద్యోగులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.